రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కానీ వాళ్ళు నిర్మించిన నీటి సంపద మాత్రం చరిత్రకు సాక్ష్యంగా మిగిలింది. అదే లింగంపేట నాగన్న బావి. నాటి రాజుల దూరదృష్టికి నిదర్శనంగా నిర్మించిన ఓ అద్భుత జలవనరు మాత్రం చరిత్రను తనలో దాచుకొని నేటికి సాక్ష్యంగా నిలిచింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని జక్సాని నాగన్న బావి నాటి పాపన్నపేట సంస్థాన పాలకుల ప్రజా సంక్షేమ దృక్పథానికి, నీటి సంరక్షణపై ఉన్న అవగాహనకు ప్రతీకగా నిలుస్తోంది. మెట్లతో నిర్మించిన ఈ పురాతన బావి కేవలం నీటి వనరు మాత్రమే కాదు, లింగంపేట గత వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేస్తున్న ఓ చారిత్రక ఆనవాలు. పాపన్నపేట సంస్థానాధీశులు వెంకట నరసింహారెడ్డి, రాణి లింగాయమ్మ కాలంలో గ్రామాభివృద్ధిలో భాగంగా చెరువులు, బావులు, కోటగోడలు నిర్మించగా, అదే కాలంలో ఈ నాగన్న బావి కూడా నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో ఉన్న చక్సాని నాగన్న బావి నాటి పాలకుల దూరదృష్టికి, నీటి సంరక్షణపై వారికి ఉన్న అవగాహనకు అద్దం పడుతోంది. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ పురాతన మెట్ల బావి నేటికి లింగంపేట చారిత్రక వైభవానికి గుర్తుగా నిలుస్తోంది. లింగంపేట ప్రాంతాన్ని పాలించిన పాపన్నపేట సంస్థానాధీశులు రాజా వెంకట నరసింహారెడ్డి, రాణి లింగాయమ్మ కాలంలో గ్రామాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కోటలు, చెరువులు, బావులు వంటి నిర్మాణాలు చేపట్టి ప్రజలకు నీటి సౌకర్యాన్ని కల్పించినట్టు సమాచారం. అదే కాలానికి చెందిన నాగన్న బావి అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. బావి నిర్మాణాన్ని పర్యవేక్షించిన జక్సాని నాగన్న పేరుతోనే దీనికి ఆ పేరు వచ్చినట్టు స్థానికంగా ప్రచారంలో ఉంది. నాగన్న బావి సాధారణ బావుల మాదిరిగా కాకుండా మెట్ల బావి తరహాలో నిర్మించారు. నీటి మట్టం తగ్గినా ప్రజలు కిందికి మెట్ట ద్వారా వెళ్లి నీటిని తీసుకునే విధంగా దీని నిర్మాణాన్ని రూపొందించారు. రాతి నిర్మాణం, మెట్ల అమరిక, గోడల నిర్మాణ పద్ధతి నాటి శిల్పకళ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోంది. వర్షపు నీటిని భూగర్భంలో నిల్వ చేయడం, అవసరమైనప్పుడు ఆ నీటిని ప్రజలు వినియోగించుకోవడం వంటి ఆలోచనలతో ఇటువంటి నిర్మాణాలు చేపట్టినట్టు తెలుస్తోంది. నాగన్న బావి కేవలం తాగునీటి వనరుగా మాత్రమే కాకుండా వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగపడినట్టు ప్రభుత్వ జల సంరక్షణ ప్రచురణల్లో ప్రస్తావించారు. నేటి కాలంలో నీటి కొరత, భూగర్భ జలాల తగ్గుదల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ శతాబ్దాల కిందటే మన పూర్వీకులు వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు ఇలాంటి శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేయడం విశేషం. కాలక్రమంలో నాగన్న బావి కూడా నిర్లక్ష్యానికి గురైంది. పిచ్చి మొక్కలు పెరగడం, మట్టి చెత్త పేరుకుపోవడం, నిర్మాణంలోని కొన్ని భాగాలు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. అయితే బావి ప్రాధాన్యతను గుర్తించిన జిల్లా యంత్రాంగం, స్థానిక ప్రజలు కలిసి శ్రమదానం ద్వారా పూడిక చెత్తను తొలగించి బావిని పునరుద్ధరించారు. ప్రభుత్వం కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి సుమారు ₹1,00,00,000 పైగా నిధులను ఖర్చు చేసి ఈ బావిని తిరిగి పునరుద్ధరించారు. అత్యంత చరిత్ర కలిగిన ఈ బావిని చూసేందుకు జిల్లాలోని ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు పర్యాటకులు రావడం మరింత విశేషం.